27 సెప్టెంబర్ ఈరోజు చూడొచ్చు. బాత్రూమ్ ఫ్లోరింగ్ మీద మొత్తం కలాయి వాటర్ ప్రూఫింగ్ అయింటుంది. ఇది వాటర్ ప్రూఫింగ్ అయింది. డాక్టర్ ఫిక్సీడ్ వేసుకొని సైడ్లో మొత్తం సిమెంట్ వేసుకొని మంచిగా టైట్ కలాయి పెడతారు. ఇక్కడ ఏమన్నా ఇన్ కేసు లీకేజ్ అయినా ఈ కంచి అక్కడికి స్లో పెడతారు. ఆ పైప్ కనబడుతుంది కదా, పైప్ తీసేస్తారు. తర్వాత ఆ నీళ్ళు అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాయి. అంటే ఈ గోడలలో కింది ఫ్లోర్లో నీళ్ళు ఇనికి మన ఫ్లోర్ అంతా డిస్టర్బ్ కాదు. ఏమన్నా బయటికి వెళ్ళిపోతాయి, అవుట్ సైడ్ పడతాయి. అప్పుడు మనకు తెలుస్తుంది ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిందని. మనం ప్రాబ్లం అలా సాల్వ్ చేసుకుంటాం. అంటే మళ్ళీ ఇవన్నీ తీయాలి. ప్రాబ్లమ్ సాల్వ్ అంటే ఇక్కడే తీయాలి. చాలా మటుకు ప్రాబ్లమ్స్ వచ్చి మీద ఫ్లోరింగ్ మీద, అంటే టైల్స్, బాత్రూమ్ టైల్స్ ఉంటాయి కదా, దాని మీద సిమెంట్ వెళ్ళిపోతుంది. సిమెంట్ ఎందుకు వెళ్ళిపోతుంది అంటే మనం కెమికల్ వేసి ఆర్పిక్ వేసి యాసిడ్ వేసి కడుగుతాము. దాని లోపల సిమెంట్ లోపల స్ట్రెంత్ వెళ్ళిపోతుంది. స్ట్రెంత్ వెళ్ళిపోయాక అక్కడి నుంచి వాటర్ లోపల దిగుతూనే ఉంటాయి, మనకు తెలియవు. సో ప్రాబ్లం అంతా అక్కడదే. ఈ జైంట్లల్లో కానీ ఎప్పుడు లీకేజ్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాషర్ ఉంటుంది, రబ్బర్ వాషరు. ఇక్కడ నల్ల జైంట్లలో కానీ ఎప్పుడు ఉండదు లీకేజ్. అది మెటల్ పైపులు ఉంటే చిలుము వచ్చి పోతే చాలా మటుకు లీకేజ్ అక్కడ ఉండదు. లీకేజ్ ఏమున్నా టైల్స్ పైన ఫ్లోర్ టైల్స్ జెయింట్స్ ఉంటాయి కదా, 1 by 1 టైల్స్ వేసుకుంటారు. ఆ టైల్స్ జెయింట్లకి వచ్చే పోతుంది. మనము చూడనందుకు ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ అవుతుంది. సో ఎప్పుడు నాకు తెలిసి 1 by 1 టైల్స్ ఉంటే 2 నెలలకు 3 నెలలకు ఒక్కసారి ఆడ ఆ జెయింట్ క్లీన్ చేసి సిమెంట్ పెట్టుకోవాలి. లేకుంటే అపాక్స్ అని ఇప్పుడు కెమికల్ వచ్చింది. మీకు యూట్యూబ్లో రీల్స్లో చాలా చూస్తున్నారు. ఏమైనా జెయింట్ క్రాక్ అయితే కెమికల్ పెడతారు. ఆ కెమికల్ అన్న తెచ్చి పెట్టుకోర్రి. ప్రాబ్లం స్టార్ట్ ఇక్కడి నుంచే అవుతుంది, ఫ్లోరింగ్ నుంచి. ఈ ఫ్లోరింగ్ వల్ల ఇదంతా పెద్ద పని. సో ఎప్పుడన్నా మీ ఇంట్లో ఏమన్నా బాత్రూమ్ చేంజ్ ఇదే రకంగా చేయించుకోండి. బాత్రూమ్ ఆల్రెడీ వర్క్ అయ్యి ఉంటే మీరు మీద ఫ్లోరింగ్ మీద కెమికల్ పెట్టుకోండి. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇక్కడ ఒక మరక వస్తుంది. ఈ మరక ఎక్కడి నుంచి వస్తుంది? ఫైవ్ ఫ్లోర్ నుంచి, 5 ఫ్లోర్ బాత్రూమ్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇదంతా నా సిమెంట్ కానీ ఇక్కడ సున్నం కానీ కలర్ కానీ ఏమన్నా ఖరాబ్ అవుతుంది. చూస్తొచ్చు. వెనక సైడ్ పోయి చూస్తే ఆ జెయింట్లకించి వస్తుంది. ఆ జెయింట్లకించి ఎందుకు వస్తుంది అంటే మైబీ అక్కడ ఈ ఫ్లోరింగ్ పైన సిమెంటింగ్ చాలా రోజుల నుంచి చేపియలేరు వాళ్ళు. అక్కడి నుంచి అందులో దిగి వచ్చింది. నేను ఎప్పుడైతే బాత్రూమ్ బ్రేక్ చేసినానో, టైల్స్ తీసినానో, టైల్స్ కింద అంతా నల్లగా వెళ్ళింది. అంటే నల్లగా అంటే ఏంటంటే నీళ్ళు దిగి ఒక కెమికల్ లెక్క, ఒక పాకురు లెక్క, మీరు చూడొచ్చు, మన మోరి మట్టి తీసి బయట వేస్తే నల్లగా వెళ్తుంది. సో వాటర్ పోయి ఆడ ఆగి ఉంటే ఆడంతా నల్లగా వెళ్తుంది. అంటే ప్రాబ్లం దీంట్లో అవి టైల్స్ మధ్యలోకించి నీళ్ళు దిగుతుండే, కానీ చాలా కిందికి దిగి కింది ఫ్లోర్ అంతా రాలేవు. ఎందుకంటే ఇక్కడ బాత్రూమ్ చాలా తక్కువ వాడతాం మేము. సో నేను గ్రోటింగ్ మధ్యలో చేయించిన ఇంతకుముందు. సో పైప్ ఫ్లోర్ వాళ్ళు మైబీ చేపించలేరు. అక్కడి నుంచి నీళ్ళు దిగి ఇప్పుడు మాకు ఇక్కడ వస్తుంది. దీనివల్ల ఇక్కడ చెక్క చెదలు పడుతుంది. ఇక్కడ అంతా సిమెంట్ కానీ, ఇక్కడ ఎంత మంచి కలర్ వేసినా, ఇక్కడ లప్పం పెట్టించినా, ఏం పెట్టినా ఆగదు. సో ప్రాబ్లం ఇట్లా ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పే కారణం ఏంటంటే మీ ఇంట్లల్లో 2 నెలలు కానీ 3 నెలలు కానీ 6 నెలల కన్నా కానీ ఆ టైల్స్ మధ్యలో గ్యాప్ ఫిల్ చేయించుకోండి. గ్యాప్ చాలా దగ్గరకుంటే కనబడద్దు. సో ఒక లప్పం పట్టి అని ఉంటుంది, దాంతో గీస్తే లోపల మైల ఏమంటే వెళ్ళిపోతుంది, దాని మీద పెట్టండి. లేకుంటే ఆ ప్యాక్స్ కెమికల్ వస్తుంది, అది పెట్టించుకోండి. ఇంత ఎందుకు చెప్తుందంటే ఈ ప్రాబ్లం మీ ఇంట్లో రావద్దని నేను చెప్తున్నా. సో మీరు ఈ రకంగా ఫాలో అయితే మీ ఇంటి బాత్రూమ్ లీకేజ్ ఉంటుంది, కింది ఫ్లోర్ ఖరాబ్ కాదు. బాత్రూమ్ లీకేజ్ అయితే ఇక్కడంతా చెదలు వస్తుంది, దాని కింద దిగుతుంది వాటర్ దిగి ఇలా టైల్స్ కానీ బండలు కానీ అవన్నీ మళ్ళీ మనకు మరకలు వచ్చేస్తాయి. గ్రానైట్ ఉంటే, తెల్ల గ్రానైట్ ఉంటే 100% మరకు వస్తుంది. ఎందుకంటే తెల్ల గ్రానైట్ లోపల
ఐరన్ ఉంటుంది. ఐరన్ ఏ ఐరన్కైనా నీళ్ళు తగిలితే చిలుము వస్తుంది. చిలుమే ఆ మరక. సో ఇది ఇప్పుడు నాకు తెలిసింది. చాలా ఇప్పుడు బండలు వేయాలన్నా అంటే గ్రనైట్ వేయాలన్నా టైల్ వేయాలన్నా నేను చాలా రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే గ్రనైట్ లోపల చిలుము ఉంటుంది. చిలుము అంటే ఐరన్ ఉంటుంది. ఐరన్కు ఎప్పుడైనా నీళ్ళు తగులితే అది మరక కిందికి మారిపోతుంది ఎట్టి పరిస్థితిలో. సో ఇదే పరిస్థితి. మీ ఇంట్లో కాకుండా చూసుకోండి. సో ఇదంతా నాకు నజర్లో వచ్చిన నాలెడ్జ్ మీ అందరికీ నేను పంచుతున్నా. సో మీరు ఇంత ఎక్కువ సోచాల్సిన అవసరం లేదు. మీరు ఇదే ప్రకారంగా ఫాలో అయిపోతే ఏ ప్రాబ్లమ్స్ లేవు మీకు.